సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఎలా ఉంది అఖండ 2? ఈ క్వశ్చన్ అడక్క మానలేను. అసలు మ్యూజిక్ అయితే అదర కొట్టేసింది. శివతాండవం. ఈ అఖండ 2 నేను బోయపాటి గారు ద డే వన్ వి స్టార్టెడ్. ఇంతమంది సూపర్ స్టార్స్ తో వర్క్ చేస్తారు మీరు. మీ సినిమాల జాబితా చూస్తే 16 ఏళ్లలో 149 176 టింబరే మారిపోయింది. నేను షాక్ విని శ్రేయా ఘోషల్ గారి వాయిస్ అని మళ్ళీ వెళ్ళి లేబుల్ వెళ్ళి చూశాను. ఆవిడే ఏ నాయక్ పాట నందమూరి తమన్. అది సినిమాకండి. తమన్ గారు, సారీ నందమూరి తమన్ గారు. తమన్ గారిని కాదు కొనిదెల తమన్ గారిని వేదిక రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకు మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ మోస్ట్ వావ్ టైం ఏదండి? రోజీ ఆర్ అఖండ? రోజీ వాజ్ సంథింగ్ వెరీ వెరీ. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళారు తమన్ గారు? బోయపాటి గారు అండ్ నా టీం ఉన్నారు. అందరం ఇంకా బండి ఎక్కేటప్పటికి నా బండి లాస్ట్లో పెట్టారు, తారక్ గారు బండి ఫ్రంట్లో పెట్టారు ఇనోవాని. ఎవడో వచ్చి కరెక్ట్గా పంచం దొక్కాడు. తారక్ అన్న నేషనల్ అవార్డు వచ్చి మా అమ్మకి ఇచ్చాను అంతే. ఇట్స్ వాజ్ అవర్ సాక్రిఫైస్. ఈ రోజు నేను తమన్ అనే మనిషి ఉండేవాడు కాదు. ఏముంటుంది కొడుకు అంటే బట్ నేను చూసాను కదా, ఆవిడకి ఏమీ తెలియదు. కిచెన్ పూజలు తప్ప ఏం తెలియదు. వంకాయలో మా అమ్మని కొట్టేవాడు వరల్డ్లోనే వెళ్ళాడు. ఛాలెంజ్ చేస్తాను. బాలుగారు సో మచ్. బాలుగారు, సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్ ఇప్పుడు. కాలం చూస్తూనే ఉంటాడు. నాకు త్రివిక్రమ్ గారికి పెద్ద ఇది, దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అసలు కాల్ని చూడడం ఏంటి? ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకేమనిపిస్తుంది? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటి? మీ సక్సెస్ చూసి అందరూ ఏమనుకుంటారు? ఇక్కడ అనిరుద్ధికి వెరీ సింపుల్ టు గెట్ అండ్ ఫిల్మ్ హియర్. నాకు ఒక తమిళ సినిమా రావడం చాలా కష్టం. అవునవును, కరెక్ట్, వెరీ టఫ్. నాకు ఎవరు మన సినిమా మన వాడే ఉండాలి అని వాళ్ళకి, మనం కదా అని. అది ఇక్కడ మనం అనేది పోయింది. తమన్ గారు మీరు ఏం తింటారు మామూలుగా? తింటాను, ఒళ్ళు చెడిపోకుండా ఉండడం ఎంత ఉందో అంత తింటాను. జంక్ ఫుడ్ తిన్నాను. వెల్కమ్ టు సుమన్ టీవీ. అఖండ 2 మరొకసారి అఖండ విజయం సాధిస్తూ ఫ్యాన్స్ అందరినీ మెప్పించింది. నిజానికి ఇందులో ఒక్క ఎలిమెంట్ సూపర్ న్యాచురల్గా ఉంది అంటే అది తప్పు. బికాస్ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకరు తమన్, ఒకరు అఫ్కోర్స్ బాలయ్య బాబు గారు, అండ్ ఇంకొకళ్ళు బోయపాటి శ్రీను గారు. సో ప్రస్తుతం చిత్ర సంగీత దర్శకులు, సంగీత సెన్సేషన్ అని చెప్పచ్చు, తమన్ గారు మనతో ఉన్నారు. వెరీ హ్యాపీ టు టాక్ టు హిమ్. తమన్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఒక్కరైతే మాస్ తమన్ గారు, ఇద్దరైతే ఊరమాస్, ముగ్గురు కలిస్తే వేరే ఊరమాస్. సో వెల్కమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో ఎలా ఉంది అఖండ 2? ఈ క్వశ్చన్ అడక్క మానలేను. అసలు మ్యూజిక్ అయితే అదర కొట్టేసింది. శివతాండవం అంతా కూడా. ఈ అఖండ 2 అదే నేను బోయపాటి గారు ద డే వన్ వి స్టార్టెడ్. ఫస్ట్ అఖండ వాజ్ సర్ప్రైజ్, ఇది రిప్రైజ్. సో దీన్ని ఎలా మళ్ళీ దానికి ఈక్వల్గా మ్యాచబుల్గా ఎలా తీసుకెళ్ళాలి? ఓకే, బికాజ్ అఖండ అనేది ఒక సిరీస్ అయిపోయింది కాబట్టి. సో అది లైఫ్ టైం ఇంకా అఖండ 4, అఖండ 5 ఇంకా దాన్ని ఎంతైనా దానికి బలం పెంచుతూ వెళ్ళొచ్చు. సో అఖండ ఇస్ లైక్ అవర్ అవెంజర్స్ ఇన్ శివుడు ఫామ్. సో బోయపాటి గారు లైక్ పుట్ ఇట్ బెస్ట్. అంతే పీపుల్ విల్ లవ్, ఇట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్. కంపారిజన్స్ వస్తాయి, బట్ దిస్ అఖండ విల్ హ్యావ్ ఇట్స్. అంటే ఫస్ట్ దాంతో కంపారిజన్స్ వస్తాయి. ఆబ్వియస్లీ సక్సెస్ అయిన సినిమాతో ఇప్పుడు బాహుబలి 1 రిలీజ్ అయింది, 1 అంత లేదురా 2లో అన్నారు, బట్ 2 took its stride. సో అలా ఇనిషియల్గా కొన్ని హికప్స్ ఉండొచ్చు, బట్ హీ మేనేజ్ రియలీ గుడ్. బోయపాటి గారు ఎంత బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా వచ్చింది.
అండ్ రియలీ ఎగ్జైటెడ్. అంటే ఆయన అంటే టువర్డ్స్ సినిమా ఎలా ఉందో దానికి 100% ప్రాణం పెట్టేశాం ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్. సో బాలయ్య గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఏంటి మీ రెస్పాన్స్ ఏమిటి? అది ఎప్పుడు ఆ ఫ్రిక్షన్ నాకు బ్రెయిన్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సో ఇట్ విల్ టేక్ అట్స్ ఫుల్ తీసేసుకుంటుంది. ఇంకా 70mm మనం థియేటర్ని మనం ఎలా సౌండ్తో నింపగలము. సో ఇంకా అన్ని ఫ్రీక్వెన్సీస్ లాక్ చేసి పంపిస్తాం. అది బాలయ్య గారు ఇస్ టేకింగ్ దట్ మ్యూజిక్ ఆల్సో. ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ టేకింగ్ దట్ మ్యూజిక్ ఆల్సో. అండ్ ఎక్కడో మా ఇద్దరికి ఆ సౌండ్ సింక్ అనేది బాగా జరిగింది. మేబీ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ సో మెనీ ఫిల్మ్స్ విత్ బాలయ్య గారు అండ్ దట్ ఒక ఇంత యాక్టర్స్ ఇంత చాలా రోజులుగా ఒక 50 yearsగా మనం చూస్తున్న బాలయ్య గారిని ఎలా ఇప్పుడు అనిరుద్ధ్కి రజనీకాంత్ ఎలా ఎక్స్పెరిమెంటల్గా చేస్తున్నాడో అలా నాకు బాలయ్య గారిది ఒక ఎక్స్పెరిమెంటల్గా వర్క్ జరుగుతుంది అనమాట. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ దిస్ స్పేస్ ఆఫ్. అంటే ఎవ్రీ బాలయ్య గారి ఫిల్మ్ ఇస్ 10th exam ఫర్ అస్. అంతే. ఇంతమంది సూపర్ స్టార్స్తో వర్క్ చేస్తారు మీరు. ఒక్కొక్కరికి వేరియేషన్. అసలు మీ సినిమాల జాబితా చూస్తే 16 ఏళ్లలో మీకు 150 సినిమాల దాకా వచ్చాయి. దగ్గర 149 176 అయింది. మా లెక్కలన్నీ తప్పు అయితే. అంటే సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తున్నట్టు నాకు తెలియదు. మీకు ఎలా కుదురుకుంటుంది అసలు? నేను లెక్క అవన్నీ చూసింది లేదు. యాక్చువల్లీ నిజంగా నాకు అరవింద సమేత చూసేటప్పుడు నాకే తెలియదు 100th ఫిల్మ్ అని. నేను లెక్కే తెలియదు. తర్వాత నాకు మన IPRS సొసైటీ నుంచి నాకు లెటర్ పంపించారు, కంగ్రాట్స్ మీ 100th ఫిల్మ్ అరవింద సమేత అని. వాళ్ళు IPRS అప్పుడు యాక్టివేట్ అయింది. ఇండియన్ పర్ఫార్మెన్స్ రైట్స్ సొసైటీ వాళ్ళు యాక్టివేట్ అయ్యారు. జావేద్ అఖ్తర్ గారు, శంకర్ మాధవన్ గారు, మన సాహితీ గారు, లిరిక్ రైటర్ సాహితీ గారు, వీళ్ళందరూ కూర్చుని దే వన్ ద లా ఆఫ్ గెటింగ్ అవర్ ఇది రాయల్టీ అనమాట. అప్పుడు దే గేవ్ ద రికగ్నిషన్ మీ 100th ఫిల్మ్, కంగ్రాచులేషన్స్. అప్పుడు త్రివిక్రమ్ గారికి వెళ్ళి చెప్పాను, సార్ 99 సినిమాలు పట్టింది నాకు మీ దగ్గర రావడానికి, మీ చెవుల దగ్గర రావడానికి అని చెప్పి. సో దట్స్ వేర్ అవర్ జర్నీ స్టార్టెడ్ ఇన్ ఎ బిగ్ వే. సో వెరీ వెరీ ఎక్సైటింగ్. అండ్ నేను లెక్కలు ఐ డోంట్ సీ ఐ జస్ట్ వర్క్. అంటే మీకు సెపరేట్ టీమ్స్ ఉంటాయా? ఒక టీం ఒక తమన్ గారి నుంచి మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే అంటే రామ్ చరణ్ గారు, ఇక్కడ బాలకృష్ణ గారు, ఇంకేంటి అందరూ అసలు అందరి పేర్లు వచ్చేసాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే దేర్ ఇస్ నో బడీ యూ హ్యావ్ నాట్ వర్క్డ్ విత్. ఎస్. సో నౌ ఇట్స్ కంప్లీట్. సో హ్యాడ్ ఒక పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు హ్యాడ్ రాజాసాబ్ తోటి ఉంది. సో రాజాసాబ్తో కంప్లీట్ కంప్లీషన్ ఆఫ్ ఆల్ యాక్టర్స్. ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్. హౌ డు యూ షో వేరియేషన్? అంటే ఒక తమన్ గారు కాబట్టి మ్యూజిక్ ఒకేలా ఉంటుందంటారా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కి మారుతుంటాయి. ఎవ్రీథింగ్ చేంజెస్. బాడీ లాంగ్వేజ్ మారుతూ ఉంటాయి. ఒకరిలాగా ఇంకొకరు కొట్టలేం, చేయలేం. అది ఒక డిజైన్ తీసేసుకుంటాం. కొంచెం ఎగ్జాంపుల్ ఇస్తారా? చెప్పలేను. అది ఇట్స్ నాట్ ఎక్స్ప్లెయినబుల్ ఇన్ వర్డ్స్. సో అసలు అయితే వేరియేషన్ కి దేర్ ఇస్ నో లాంగ్వేజ్, యూ జస్ట్ ఇన్స్టింక్టివ్లీ షో ఇట్. ఇప్పుడు మహేష్ బాబు గారికి కూర్చున్నప్పుడు అదేదో డిఫరెంట్ అయిన ఒక మోడ్ తీసుకుంటుంది. అదేదో ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ తీసుకుంటుంది. లైక్ దూకుడు, బిజినెస్ మ్యాన్, ఆగడు, గుంటూరు కారం, సర్కారు వారి పాట, ఇట్ టుక్ ఇట్స్ ఒక రూట్ తీసుకుంటుంది. ఎన్టీఆర్ గారికి ఒకలా ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ గారికి ఒక రూట్లో ఉంటుంది, అరవింద సమేత అది ఒకలాగా ఒక రూట్లో ఉంటుంది. బాలకృష్ణ గారికి ఇట్ విల్ టేక్ ఎ డిఫరెంట్ రూట్. సో యూ కాంట్, మీరు అందరికీ ఒకేలా కొట్టలేరు. ఇట్ వోంట్. ఇప్పుడు మీరు ఓజీ చూసారంటే ఇట్ విల్ బి కంప్లీట్ డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్. చూసా, థియేటర్లో చూసి అప్పుడు మేము కాల్ చేశాను కదా. సారీ, మాట్లాడారా? మాట్లాడాం. అసలు మొత్తం అంటే చైనీస్ మ్యూజిక్ అవన్నీ కూడా మనం అదే మార్షల్ ఆర్ట్స్ మ్యూజిక్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఓజీ వాజ్ వెరీ గుడ్ ఎక్స్పెరిమెంటల్ అండ్ టోటలీ ఒక న్యూ ఈడిఎం కల్చర్, ఒక టాలీవుడ్ మ్యూజిక్కి ఇప్పుడుండే జెన్ బీటా, జెన్జీ పీపుల్కి ఎలా మ్యూజిక్ వెళ్ళి కూర్చోవాలి. సో దట్ ఎంట్రాల్ సో మచ్. సో దట్ వాజ్ అ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ అస్. సో అలాంటి సినిమా వచ్చింది కాబట్టి వీ హ్యాడ్ టు వర్క్ ఆన్ దట్ స్పేస్. అన్ని సినిమాలకి అది కొట్టలేము, మళ్ళీ ఈడిఎం సింక్ అవ్వవు. బట్ వీఆర్ ట్రైంగ్ టు ఇన్ఫ్యూజ్ మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ పాసిబుల్ టు ఆల్ ద థింగ్. ఇప్పుడు అఖండ తాండవంలో చాలా ఎక్స్పెరిమెంట్ చేసాం. చాలా శివుడు ట్రాన్స్ మ్యూజిక్ తాండవం అని ఇచ్చేసారు, వర్డ్ ఇచ్చారు కాబట్టి. సో రిథమిక్గా ఎంత ఎక్స్పెరిమెంట్ చేయగలము, సినిమాని ఎంత కొత్తగా తీసుకెళ్ళాము జనాలకి, ఇంతవరకు వాళ్ళు వినని సౌండ్ ఎలా తీసుకురావడం అనేది ఆ 9 songs జ్యూక్ బాక్స్లో చాలా హెల్ప్ చేసింది. అది అందరూ బాలయ్య గారు, బోయపాటి గారు అందరూ షాకు, ఇన్ని పాటలు లేవే సినిమాలో అన్నారు. నేను ఆడియో ఫంక్షన్ పెట్టమని అడిగాను. ఎవరు అన్ని పాటలు ఎవరు వినలే. ఆడియో ఫంక్షన్ పెట్టమని అడిగాను. ఫంక్షన్ ఎన్ని పాటలు? 2-3 పాటలు కదా పాడతారా? 2 పాటలు కదా అన్నారు. లేదండి 9 పాటలు ఉన్నాను.
ఆ పాడిన తర్వాతే అర్థమైంది అందరికీ ఇంత ఇంత మ్యూజికల్గా ఇంత ఉందా సినిమాలో. సో సినిమా చూస్తూ చేసిన పాటలు, టైటిల్గా ఒక పాట, అఖండ తాండవం ఒక పాట, అఖండ హైందవం ఒక పాట, దాని తర్వాత జాజికాయ, దాని తర్వాత అఖండ మన శంకర్ మహాదేవన్ గారు, కైలాష్ గారు పాడిన ఆల్రెడీ ఆ సాంగ్ రిలీజ్ అయిపోయింది. వీళ్ళు పాడారు, సర్వేపల్లి సిస్టర్స్ పాడారు. వాళ్ళు పాడింది హైందవం. మన సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు పాడింది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ముని మనవరాలు వాళ్ళు పాడింది హైందవం పాడారు. అది కాకుండా ఇంకో గంగాధర శంకర ఒక సాంగ్ పాడారు. సో ఒక 9 సాంగ్స్ అలా సినిమా తీసేసుకుంది. ఇటు మెలడికల్గా ఎంత హై చేయాలని అనుకున్నాను. ఎక్కువ అనుకోవడం అనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉంటాయి. అంటే స్టోరీ నడుస్తున్నప్పుడు స్టోరీ ప్రోగ్రెషన్కి వాడేవే కదా అన్ని. అంతే బికాస్ సాంగ్స్ అంటూ సపరేట్గా ఈ సినిమాలో ఏం లేదు. అంటే బాలకృష్ణ గారికి హీరోయిన్ కి ఒక పాట ఉంది కదా, ఇది బాలకృష్ణ గారికి హీరోయిన్ కి లేదా పాట? అదే జాజికాయ ఒక పాట. శ్రేయా ఘోషల్ గారు పాడారు కదా. అవును జాజికాయ. బికాస్ ఆ బ్లాక్ బస్టర్ వైబ్స్ తెద్దామని, బికాస్ బ్లాక్ బస్టర్ ఆవిడే పాడారు శ్రేయా ఘోషల్. సో మా సాంగ్కి నాకు జనరల్గా మెలడిజం కోసం వెళ్తాం శ్రేయాకి. నేను ఒకసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేసాం. టింబరే మారిపోయింది. నేను షాక్ విని శ్రేయా ఘోషల్ గారు వాయిస్ అని మళ్ళీ వెళ్ళి లేబుల్ వెళ్ళి చూశాను ఆవిడే. తను కూడా బూచాడే తర్వాత బాగా ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఏ నాయక్ పాట, బూచాడే పాటలు, ఇవన్నీ ఎక్స్పెరిమెంటెడ్ సో మచ్. బ్లాక్ బస్టర్ సాంగ్ కానీ, దాని తర్వాత ఐ ఎంజాయ్ సో మచ్ వర్కింగ్ విత్ శ్రేయా. షీ ఈజ్ వెరీ వెరీ గుడ్. బికాస్ తను దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ వర్సటాలిటీ. సో అన్నీ తెలుసు, తెలియదు ఇంకేం లేదు. మలయాళం లాంగ్వేజ్, తులు లాంగ్వేజ్, కష్టమైన లాంగ్వేజ్ కూడా పాటలు పాడేస్తుంది. సో ఇంకా షీఈస్ గాట్ ఎవ్రీథింగ్ ఇన్ హర్ ఫిల్మ్. షీ ఈజ్ సో బ్లెస్డ్. సో మనం ఇంకా ట్రాక్ తీసుకెళ్ళి ఇస్తే ఇంకా చూయింగం లాగా నవ్వులేయడం అంతే. ఎంత కష్టమైన పాట 15 నిమిషాలు. ఇంకా మేము కొంచెం ఒక్కడు నుంచి మాకు ట్రావెల్ ఉంది కాబట్టి, నేను శ్రేయా ఘోషల్ 23 ఏళ్ళకి 24 ఏళ్ళగా మాకు ట్రావెల్ ఉంది కాబట్టి, సో ఇంకా మొత్తం ఊర్లో ఉండే అన్ని చెత్త అంతా మాట్లాడుకుని వాళ్ళేం చేస్తారు, ఇది అసలు దాలో ఒక 3 గంటల సేపు పోతుంది తప్ప, బట్ రికార్డింగ్ టైం 15-20 minutes. ఆవిడ షీ హస్ గ్రోన్ ట్రెమెండస్లీ అప్పటి నుంచి. అవును, మిమ్మల్ని చూసి కూడా ఆవిడ అలాగే ఫీల్ అవుతుంది అంతే. బికాస్ వీ ట్రావెల్ లాట్, వెరీ గుడ్ ఫ్రెండ్స్ బేసికలీ. సో కనకవ చేత ఒక పాట పాడించారు, ఒక మంచి పాట. అసలు ఈవెంట్లో బాలకృష్ణ గారు పొంగిపోతున్నారు ఆవిడ వాయిస్ వింటుంటే. సాడ్, ఎవరికి తెలియదు ఇలాంటి పాట ఇలా ఉంది సినిమాలో. డైరెక్టర్ గారికి కూడా లాస్ట్ 3 days ముందరే అన్నీ విన్నారు. అంతవరకు వేరే వేరే సింగర్స్తో ఉండింది. సో ఆడియో ఇంకా లాంచ్ అయిపోతుంది అనే ప్రెషర్లో అందరినీ పాడించి మొత్తం రెడీ చేసి, బికాజ్ అప్పుడే అందరినీ రప్పించాం. వీళ్ళు కూడా మార్గలి సీజన్, కర్ణాటిక్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, సో ఐశ్వర్య సిస్టర్స్ కానీ, సర్వేపల్లి సిస్టర్స్ కానీ, సో వీళ్ళందరినీ ఆ సీజన్ ముందరే పాడించి ఫినిష్ చేసేద్దామని చెప్పి, సో వాళ్ళకి చాలా కర్ణాటిక్ ఇవన్నీ ఉంటాయి, రిహార్సల్స్ అన్నీ ఉంటాయి. సో వాళ్ళని అప్పుడే 1 day ముందర రప్పించి మొత్తం ప్రసాద్ ల్యాబ్లో కూర్చి మొత్తం రికార్డ్ చేసి చక్కగా అని వాళ్ళకి పాటలన్నీ చూపించి, అసలు రియల్లీ ఎంత సో మచ్. అండ్ వాళ్ళ మిశ్రా బ్రదర్స్, అవును, మన దీనికోసం ఛాన్స్ కోసం మథురా నుంచి వచ్చారు. వాళ్ళు ఫస్ట్ ఏంటండి వాళ్ళ స్పెషల్ చెప్పరా కొంచెం? వాళ్ళు అసలు వాళ్ళ కంఠం సో గుడ్ అండి. ఇంటర్వెల్లో వీళ్ళు వింటారు కదా రేపు సినిమా రిలీజ్ అయినప్పుడు, ఓ మై గాడ్ మ్యాసివ్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్లో బాలగారు వచ్చినప్పుడు వస్తుంది వీళ్ళ వాయిస్, అమ్మ అసలు అలా లేస్తుంది, ఒక నిమిషం అలా దేవుడు వచ్చినట్టు ఉంటుంది. సో అన్నీ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో వీఆర్ ఎక్సర్సైజింగ్ లాస్ట్ 6-7 monthsగా. సినిమా ప్రారంభం అయిన నుంచి శివుడి పైన ఏంటి టీం రోజు రా, పబ్బు పోదాం, రా ఇటు పోదాం, ఇట్లు పోదాము, అటు పోదాం, స్పైస్ వెన్యూ పోదాం, రెస్టారెంట్ పోదాం అంటే వచ్చేస్తారు. బట్ వీళ్ళంతా గుడికి తీసుకెళ్దాం చాలా కష్టం. సో అఖండ అనేది ఒక టెంపుల్. ఆ టెంపుల్లో ఇంకా వెళ్ళి మేము డీజే కొట్టాం అనమాట, అంతే. టెంపుల్కి వెళ్ళి డీజే కొట్టి, అసలు శివుడికి డీజే ఇష్టమే కదా, తాండవం పెట్టిన వల్ల ఇంకా వి ఎక్స్ప్లోర్డ్ సో మచ్ విత్ ద రిథమ్స్. మళ్ళీ చరణ్ గారిని ఒక పాట పాడించి, సో టోటల్గా చరణ్ గారు పాడారు, ఇందులో చరణ్ గారు పాడారు, హరహర అని ఒక పాట పాడారు. అది అసలు ఇప్పుడు రీల్స్లో అవే బాగా తిరుగుతుంది, ఆ పాటే బాగా తిరుగుతుంది. అది నువ్వు హైందవం అంతే, ఇంకా అన్ని ఎవ్రీథింగ్ దే టుక్ అప్. ఇక్కడ ఏమైందంటే రీల్స్లో బాలకృష్ణ గారు కనిపించే ఏ రీల్ అయినా ముందు బాలకృష్ణ గారు కనిపిస్తారు, ఆయనే వినిపిస్తారు. ఆయన లైక్ అంటే ఈజ్ అ పవర్, అంతే, ఎక్స్ప్లెయిన్ చేయలేని పవర్, అంతే ఎక్స్ప్లెయిన్. అది అంతే, అది ప్యూర్ సోల్. హెడ్లో ఏం ఉండదు, మనసులో ఏం పెట్టుకోరు. సో అప్పుడప్పుడే వచ్చింది డైలాగ్, అప్పుడప్పుడే ఫ్రీ ఫ్లో వెళ్ళిపోతుంది, ఇంకా ఏం లోడ్ పెట్టుకోరు.
మేబీ అదే నేను అదే చెప్తాను కదా, బాడీలో వెయిట్ ఉంటుంది కాబట్టి హెడ్లో వెయిటే ఉంటుంది మాకు, ఇవి ఎలా వెళ్ళిపోతూ ఉంటాం అంతే. ఆయన అనేసారు కదా అంత ఎమోషన్తో, నందమూరి తమన్. అది సినిమాకండి, ఆ సినిమా అప్పుడు అది ఉంటుంది. మళ్ళీ ఓజీ రిలీజ్ అయినప్పుడు కొండేదల తమన్ అన్నారు, అది తెలుసు కదా రిలీజ్ అయినప్పుడు జొన్నలగడ్డ తమన్ అన్నారు, రే ఆపండ్రా ఇంకా అన్నారు. సో ఇంకా అది సినిమాకి అది దే వాంట్ టు అటాచ్ దర్ నేమ్. దట్ ఈస్ బికాస్ ఐ థింక్ మీరు చిన్న పిల్లాడిగా ఇక్కడ ఇండస్ట్రీలో పెరిగారు కాబట్టి అందరికీ ఒకలాంటి ఒక ముద్దు మిమ్మల్ని చూస్తే. అంతే కదా, మన పిల్లాడు అనే మనం దీన్ని అన్ని ఓన్ చేసుకుంటే అది మనకి చాలా షోల్డర్స్ హెవీ అయిపోతాయి. బట్ మిమ్మల్ని పర్సనల్గా వచ్చి అఫ్ కోర్స్ అందరూ మెచ్చుకుని ఉంటారు, మీకు మోస్ట్ హార్ట్ టచింగ్ అండ్ మోస్ట్ వావ్ టైం ఏదండి? అంటే వెదర్ యూ వర్క్ ఫర్ ఓజీ ఆర్ అఖండ. ఓజీ వాజ్ సంథింగ్ వెరీ వీఆర్ మేనిఫెస్టింగ్ ఫర్ వెరీ బిగ్ టైమ్. అఖండ అంతా మాకు తెలుసు, అఖండ అంతా వచ్చేస్తుంది బికాస్ బోయపాటి గారు హీ నోస్. బోయపాటి హీరో హీరోయిన్కి కెమిస్ట్రీ ఓకే, అది మనకి ఎప్పుడూ చూస్తాం. హీరోకి డైరెక్టర్కి కెమిస్ట్రీ కొట్టడం చాలా కష్టం. వాళ్ళ కెమిస్ట్రీని ఫిజిక్స్లో చెప్తారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో బోయపాటి గారు అండ్ బాలయ్య గారు కాంబినేషన్ ఇస్ సంథింగ్, అది ఒక ఫ్రిక్షన్ అంతే, అది మనం ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఫ్రిక్షన్. అంటే ఎలా వాళ్ళు కలిస్తే ఏదో జరుగుతుంది మ్యాజిక్ అనేది సంథింగ్. సో మేము అఖండాకి వీఆర్ 100% షూర్ డెఫినెట్గా ఏదో చాలా ఒక వావ్ ఫిల్మ్ తీస్తారు అని వీఆర్. ఓజీ వాస్ లైక్ వెరీ బిగ్ టాస్క్ ఫర్ అస్. అంటే అంత ఆయన సుపీరియర్ అయిన ఒక పొజిషన్లో ఉంటూ, ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ, ఎలా ఆ టైము మనం ఎలా దాన్ని తీసుకెళ్ళాలి, ఆ లైన్ ఎంత జాగ్రత్తగా మనం ఈ క్రాస్ అవ్వకుండా తీసుకెళ్ళాలి. ఒక డిప్యూటీ సీఎంకి పనిచేస్తూ సేమ్ టైం ఒక ఓజీ అనే సినిమా, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమా పేరు, దాన్ని ఎలా మనం ఎక్కడ క్రాస్ అవ్వకుండా ఎలా రెస్పెక్ట్ఫుల్గా ఆయన్ని పెడుతూ ఎలా మనం దీన్ని సినిమాని ఇంక్లైన్ చేద్దాం అనేది చాలా పెద్ద టాస్క్. ఇప్పుడు హరిహర వీరమల్ల అనుకోండి, సనాతన ధర్మ అగెన్స్ట్ వెళ్తోంది అనేది ఒక సో ఇట్స్ గ్లోబలీ ఇట్స్ ఓకే. సో ఏమున్నా ఓకే, అది దట్స్ ఓకే, దట్ కెన్ బి డన్. బట్ ఓజీ వాజ్ సంథింగ్. అండ్ ఫ్యాన్స్ ఓన్ చేసేసుకున్నారు, వాళ్ళు డీల్ పెట్టేసుకున్నారు, మెర్చండైజ్ స్టార్ట్ చేసేసారు, కత్తిలు కొనేసుకుంటున్నారు, బండానా కొనేశారు, కటానాలు కొట్టేశారు. గ్లోబల్గా ఓజీకి మేనిఫెస్టేషన్ ఎలా అయినా ఈ సినిమా సక్సెస్ చేయాలని ఆడియన్స్ దగ్గర నుంచి. అది ఇంకా ప్రెషర్ ఎలా ఒక్కొక్క సౌండ్ ట్రాక్ ఎలా టు మేక్ దెమ్ హ్యాపీ అనేది. సో ఐ థాట్ ఇంకా ఐ గేవ్ మై ఎవ్రీథింగ్ టు దట్ ఫిల్మ్ అంతే. అండ్ ఐఎమ్ షూర్ మీకు ఆ కాంప్లిమెంట్స్ కూడా పవన్ కళ్యాణ్ హౌ మచ్ హీ ఎంజాయ్డ్. అసలు గుడ్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరికీ సంగీతం వచ్చు కదా ఇక్కడ అన్నీ, అంటే దే నో ద శృతి లయ వాల్యూ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు పాడతారు కదా, బాలయ్య గారు కూడా చాలా బాగా పాడతారు. అవునవును. యాక్చువల్గా ఆయనతో ప్రాపర్గా ఒక పాట పాడిద్దామండి, NBK 111 సాంగ్లో ఒక సాంగ్ పాడిద్దామండి ప్రాపర్గా. బికాస్ ఒక కింగ్డమ్ సినిమా కాబట్టి ఒక ప్రాపర్గా ఒక బలి రా బలి చోహరే బాహుబలి దాలి మంది పాడారు కదా, అలాంటి పాట బాలయ్య గారితో పాడిద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాం డెఫినెట్గా. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎడిటింగ్లో ఈ సినిమాలన్నీ చూసేస్తారు, RRలో చూసేస్తారు, మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరు? ఇప్పుడు వెళ్తున్నాను నైట్ ప్రీమియర్కి వెళ్తారు. అప్పుడు వెళ్ళిపోతాను. శ్రీశైలం ఎవరెవరు వెళ్ళారు? తమన్ గారు, మీరు, బోయపాటి గారు, అండ్ నా టీం ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, అశ్విన్, ఓంకార్ వాళ్ళ తమ్ముడు అర్జున్, మన సాయి కుమార్ వాళ్ళ అబ్బాయి ఆది, నా బ్రదర్ ఇన్ లా నాతోనే ఉంటాడు, సో ప్రాణేష్, నన్ను మొత్తం టీం వెళ్ళేసి వచ్చాము. కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్, బోయపాటి గారు అందరం వెళ్ళేసి వచ్చాం. సో శ్రీకృష్ణ, సింగర్ శ్రీకృష్ణ, అందరం వెళ్ళేసి వచ్చాం. అందరం వెళ్ళి వాళ్ళ అభిషేకం చేసి బాగా దండం పెట్టుకుని వచ్చామన్నమాట. శ్రీశైలం లాస్ట్ అఖండ అప్పుడు కూడా వెళ్ళాము. అది చాలా అసలు ఎలా మార్చిందంటే ఏదో ఒక వెలుగు వచ్చేసింది. సో ఇట్ గేవ్ దట్ పవర్. అంతే కదా. సో జ్యోతిర్లింగము రెండు ఉండే చోట శక్తిపీఠం ఉండేది చాలా పెద్ద విషయం కాబట్టి సో వీ హ్యాడ్ టు మేనిఫెస్ట్ సో మచ్. సో ఒక 2-3 రోజుల ముందరే అంతా నీట్గా అన్నీ చేసుకొని పంచ అంతా రెడీ చేసుకొని నీట్గా, ఆ పంచ కట్టుకోము కదా రెగ్యులర్గా, పంచలు వేస్తాం తప్ప పంచలు ఎప్పుడు ఊడిపోతాడు బాగా అనుభవం ఉంది నాకు. బృందావనం టైంలో వచ్చి తిరుపతిలో తొక్కేశాడు తారక్ ఫ్యాన్ ఒకటి వచ్చి తొక్కేసాడు. తారక్ అన్నా అని నా పంచ తొక్కాడు. ఇంక రేణిగుంట వరకు నేను వచ్చాను. నిజం అండి, నాకు దాని తర్వాత నేను పంచలు వేసుకోవడం మానేశాను. వద్దునే మొత్తం ఉండే పంచలని తీసాను. సరే ఎందుకులే మనకి, మంచివేళ అప్పుడు కెమెరాలు లేవు, వాడు నోకియాలో క్లిక్ చేసినా 5 సెకండ్ తర్వాతే క్లిక్కే అయింది, లేకపోతే ఇంకా నయ్యం.
సో మచ్ ఫన్ బికాస్ లైన్గా దర్శనం సుప్రభాతం ఫినిష్ చేసుకుని బయటకు వస్తున్నాం. వస్తే నేను, కోన వెంకట్ గారు, గోపిమోహన్ గారు, వంశీ బయటపల్లి, దిల్రాజు గారు అందరం ఇంకా బండి ఎక్కేటప్పటికి నా బండి లాస్ట్లో పెట్టారు, తారక్ గారు బండి ఫ్రంట్లో పెట్టారు ఇన్నోవాని, నా బండి లాస్ట్లో ఉంది. క్రౌడ్ రష్కి ఇది ఎవరు బండి అన్నాడు, తమన్ బండి అన్నాడు. అందరు దాంట్లో ఎక్కేశారు. తారక్ డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశారు. బండి ఎక్కరా అన్నాడు. ఎక్కడ ఎక్కాలి, అందరూ ఎక్కేశారు. వీళ్ళందరూ ఎక్కేస్తే ఇంకా నాకు ప్లేస్ లేదు. చూస్తే ఇంకా డిక్కీలో ఎక్కుదాం అనేటప్పటికి ఎవడో వచ్చి కరెక్ట్గా పంచం దొక్కాడు. ఇంకా అసలు ఏం చెప్పాలి, పంచం తీసుకునే టైం కూడా బండి తీసేస్తున్నాడు తారక్ గారు. సో ఇంక డిక్కీలో ఎక్కి ఇంకా రేణిగుంట వరకు ఐ టు కమ్ విత్ మై షార్ట్స్. సో మంచిగా థ్యాంక్ గాడ్. అంతే బాగా నాకు తెలుసు, మనకు అలవాట్లేదు కాబట్టి. సో సరే 2-3 రోజులుగా వెల్క్రో అన్ని కుట్టించుకుని చక్కగా అన్ని ఎన్నో అలవాట్లేదు. అయ్యర్ పై అప్పుడు పేసరంగా అదే మా అమ్మ అదే తిడుతూ ఉంటుంది. అంతే సరే ఇప్పుడు కొంచెం ఇప్పుడు సాఫిస్టికేటెడ్ డిజైనర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు వెల్క్రో గిల్క్రో వేసి నీట్గా దాన్ని చెక్కుతున్నారు అనమాట. కరెక్ట్. బట్ యాక్చువల్లీ మీ ఎనర్జీ అండి అసలు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది తమన్ గారు. ఎక్కడో అక్కడ ఎవరికో అక్కడ ఏదో ఒక విసుగు వస్తుంది. మీకు పేరు వచ్చింది, అవార్డ్స్ వచ్చాయి, అందరు పెద్ద హీరోలతో చేశారు, పాన్ ఇండియా కూడా చేశారు. ఇప్పుడు ఇన్ని లాంగ్వేజెస్లో వచ్చే సినిమాలు పాన్ ఇండియాలే కదా. ఇప్పుడు ఇంకేం కావాలి అనిపిస్తుంది కదా. అంటే ఎక్కడ మీకు విసుగు రాదు. యు ఆర్ స్టిల్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ నెక్స్ట్ ప్రాజెక్ట్. నేను కొత్తదనం ఏమిటి అండి అసలు నేను ఏం చేశాను అనుకుంటాను. ఇంకేం చేయలేదు, ఇంక పైనగా చేయాలి ఆ మూడ్లోనే ఉంటాను అనమాట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏదో డాకు అయిపోయింది, ఓజీ అయిపోయింది, ఇంకా సాధించేసాం అన్నట్టు కాదు కదా. నెక్స్ట్ ఏంటి, వాట్ డస్ దట్? మై ఆల్వేస్ లైక్ దట్. ఎవ్రీ డే వోకప్ యాజ్ ఎ న్యూ పర్సన్. ఐ డోంట్ క్యారీ మై ఎనీథింగ్. ఇక్కడ చూస్తే నా సినిమా అవార్డ్స్ ఒకటి కూడా ఉండదు. ఇవన్నీ ఆల్ క్రికెట్ అవార్డ్స్. అదే CCL గురించి చెప్పండి అసలు. మీరు సినిమా నా నేషనల్ అవార్డు కూడా ఎక్కడ ఉందో తెలియదు. మా అమ్మ రూమ్లో ఉంది అనుకుంటా. నేను తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చాను అంతే. బికాస్ ఇట్స్ వాజ్ హర్ సాక్రిఫైస్ ఫ్రమ్ లాస్ట్ 30 years. షీ మేడ్ ఇట్ పాసిబుల్. తను ఆ రోజు మా ఫాదర్ పోయిన తర్వాత ఇఫ్ షీ వుడ్ హావ్ గాట్ మ్యారీడ్ ఆర్ షీ వుడ్ హ్యావ్ లెఫ్ట్ అస్ ఆర్ ఇన్ అ డిఫరెంట్ పొజిషన్, ఈరోజు నేను తమన్ అనే మనిషే ఉండేవాడు కాదు. మ్యూజికల్గా నా క్యారియరే ఉండేది కాదు. సో ఇట్ వాజ్ హర్ సాక్రిఫైస్ ఆఫ్ 33 yearsలో. చాలా అందంగా ఉంటుంది మా అమ్మ. ఎంత అందంగా ఉంటుందంటే అంత క్యూట్గా ఉంటుంది, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆబ్వియస్లీ ఎవడో ఒకటి పెళ్లి చేసుకున్నాడు మా అమ్మని. బట్ తను నన్ను నమ్మేసింది, వీడిని సెట్ చేయాలి. సో నన్ను నమ్మిన వల్ల నేను ఇంకా స్కూల్ వదిలేసి ఇంకా నేను బాలుగారితో జాయిన్ అయిపోయి మిగతా ప్రోగ్రామ్స్ అన్ని మీకు తెలుసు కదా, యూ నో మై హిస్టరీ. సో ఇంకా 9,000 స్టేజ్ షోస్, ఇంకా నా వర్కింగ్ విత్ 900 ఫిల్మ్స్, 74 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ఆల్ బికాస్ పాసిబుల్ ఆఫ్ అవర్ సాక్రిఫైస్. రాత్రి నేను వచ్చేంత వరకు తినేది కాదు. ఇంకా తన మొగుడిని ఎలా ఇంటి వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసేదో అలా నా కోసం వెయిట్ చేసేదో. కొడుకు కోసం షీ యూస్ టు వెయిట్. వచ్చేంత వరకు తినకుండా లిఫ్ట్లో ఎక్కడ స్టక్అప్ అయిపోతాను. సో ఇట్ వాస్ గ్రేట్ సాక్రిఫైస్ ఆఫ్ హర్. అందుకే ఆవిడ ఈరోజు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాను. ఆవిడ అంటే ఐఎమ్ గివింగ్ హర్ ఎవ్రీథింగ్ టు బెస్ట్ పాసిబుల్ ఫర్ హర్. బట్ వాట్ డస్ షీ వాంట్ మోర్ దెన్ యువర్ సక్సెస్? ఇంకా వాట్ ఎవర్. బట్ అమ్మలకి ఏముంటుంది కొడుకు అంతే. బట్ నేను చూసాను కదా, ఆవిడకి ఏమీ తెలియదు. కిచెన్ పూజలు తప్ప ఏం తెలియదు. వెళ్ళి వంట చేస్తుంది. వంకాయలో PhD చేసింది. వంకాయలో PhD. అసలు ఏ వంకాయ ఇచ్చినా, ఎలాంటి వంకాయ, ఎలాంటి 10 రకాల కూరలు, కొత్తిమీర కారం పెట్టి ఏ వంకాయ, అసలు వంకాయలో మా అమ్మని కొట్టేవాడు వరల్డ్లోనే వెళ్ళాడు. ఛాలెంజ్ చేస్తాను. సో పచ్చళ్ళు. సో ఇంకా షీ నోస్ ద బెస్ట్ ఇన్ కిచెన్ టు ఫీడ్ అవర్ సన్ అండ్ డూ ద పూజాస్ ఇన్ ద ఇది. ఈరోజు థర్స్డే సాయిబాబా పూజ చేయాలి, ఈరోజు బుధవారం ఈరోజు గురువు పూజ చేయాలి, ఈరోజు మంగళవారం ఈరోజు అమ్మవారు పూజ చేయాలి, మండే శివుడు పూజ చేయాలి, ఫ్రైడే ఈరోజు ఈ పూజ చేయాలి, సాటర్డే వెంకటేశ్వర పూజ చేయాలి, సో సండే సూర్యుడికి చేయాలి. సో ఎవ్రీథింగ్ షీ వర్క్స్ టు మై నా ప్లానెట్, నా అస్ట్రాలజీ చూసుకుంటూ ఇవాళ ఎవడికి ఇలా ఉండాలి, ఈరోజు ఈ తాడు కడదాం, ఈరోజు ఇది చేద్దాం. సో షీఈస్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్. సో అక్కడి నుంచి ఆ బ్లెస్సింగ్స్ అండ్ మీ హార్డ్ వర్క్ కలిపి అసలు తిరుగులేని ఒక అద్భుతమైన సక్సెస్ లో ఉన్నారు. మదర్ ఇస్ మై బిగ్గెస్ట్. ఆఫ్ కోర్స్, వెరీ ట్రూ. అండ్ టీమ్స్ మేనిఫెస్టేషన్ ఆల్సో. నా టీంని కూడా నేను అలానే చూసుకుంటాను కాబట్టి. ఎంతమంది మీ గురించి ఎంత గొప్పగా చెప్పారు తెలుసా తమన్ గారు? కృష్ణ చెప్పారు, ఇంకా 2-3 చాలా మంది కృష్ణ. అది చూసి నాకు కంటిన్యూ ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఇది. ఐ హ్యాడ్ టీయర్స్ బికాస్ తను ఎక్కువ మాట్లాడు. హీఈస్ వెరీ సాఫ్ట్ స్పోకెన్ ఫెలో. సో మచ్ లోడ్ ఉంటుంది. ఏదో చెప్పాలని వేసుకుంటే చాలా లోడ్ ఉంటుంది. బికాస్ స్క్రాచ్ నుంచి ఉంటాడు. నా ట్యూన్ స్క్రాచ్ నుంచి డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్పి వెళ్ళిన తర్వాత ఇంకా నేను లిరిక్ రైటర్ కృష్ణ మేము పడే కష్టాలు చాలా ఉంటాయి.
పీపుల్ ట్రోల్ చేసేవి ఎన్నో ఉంటాయి కదా, ఇవన్నీ దాటి ఒక సినిమా ఒక పాటని హిట్ చేయడం అనేది మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, అవన్నీ తెలిసినప్పుడు ఒక పాట హిట్ అవుతుంది సార్, అప్పుడు ఓపెన్ అవుతాడు, కంగ్రాచులేషన్ సార్ అని చెప్తాడు. అంతవరకు తను కూడా ఈ వర్క్స్ వాడు ఎలా దీన్ని సక్సెస్ఫుల్గా ఏమేమి చేయాలి, నా మాటలన్నీ వింటాడు, కృష్ణ ఇది వద్దు బాగాలేదు ఇది చేద్దాం చేద్దాం, బికాస్ మేమే ఒక 10-16 ట్యూన్లు చేసుకున్న తర్వాత డైరెక్టర్గా వినిపిస్తాం, చాలా వర్క్ చేస్తాం కాబట్టి. సో మీరు చేసిన కృష్ణ ఇంటర్వ్యూ వాజ్ సమ్ వెరీ గుడ్, చూసారా? వెరీ గుడ్, అది మొత్తం చూశాను. అప్పుడు నేను ఐ స్టడీ హ్యూమన్, నేను పెద్దగా చదువుకోలేదు, 5వ క్లాస్ ఫెయిల్ కదా, నేను ఎక్కువ చదువుకుంది మనుషులనే, ఐ స్టడీడ్ హ్యూమన్స్. సో మై స్టడీయింగ్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెరీ బిగ్. అందరినీ ఐ స్టడీ పీపుల్, వాళ్ళు ఏంటి, వీళ్ళకి ఏం నచ్చుతుంది, వాళ్ళకి ఇది ఇష్టమా, వీళ్ళకి ఏం దేవుడు ఇష్టం, వీళ్ళకి ఏం ఫుడ్ తింటున్నారు నచ్చి. సో ఐ కేర్ అబౌట్ దెమ్ సో మచ్, మై టీమ్, సమ్మన్ హూ ట్రస్ట్ మీ, నన్ను ఎవరో నమ్ముతారు కదా, వాళ్ళని తలలో పెట్టుకుంటారు, తల మీద పెట్టుకుంటారు. చాలా గొప్ప గుణం అండి అది. అంతే. మానవత్వం ఇప్పుడు ఈ రోజుల్లో లేనివి అవే, ఆ నమ్మకాలు, ఆ బంధాలు. ఇట్స్ నెవర్ సెల్ఫ్ నేనే నాదే అనేది ఈ 2 వర్డ్స్ నాకు హిస్టరీలోనే లేదు. టీమ్ది అంతే. సక్సెసా టీమ్, ఫెయిలియరా ఎందుకు ఫెయిల్ అయింది, సక్సెస్ ఎందుకు సక్సెస్ అయింది, ఎందుకు ఇంత పేరు వచ్చింది, అవునా ఏం చేసాం ఇంత పేరు, ఇంత మనల్ని పొగుడుతున్నారు జనాలు, ఒకసారి వర్క్ చేద్దాం. సో వీఆర్ ఆల్ వర్కింగ్ ఆన్ ద సైన్స్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్. రెండు మనం చేయము. మీకు ఫ్లాప్స్ కూడా ఉన్నాయా మ్యూజిక్లు? ఏం లేవుగా? ఉంటాయి తిడతారు కదా, సినిమా వర్కౌట్ కాకపోయినా మీవన్నీ బాగానే ఉంటాయి, ఉండేటప్పుడు నేర్చుకుంటాం అన్ని. కానీ అఫ్ కోర్స్ మిమ్మల్ని ట్రోల్ చేశారు చాలా మంది, ఎప్పుడు పట్టించుకోలేదు కానీ మీరు దులుపుని వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు నాది కాదు కదా, ఇప్పుడు నేను ఇస్తాను, ఇప్పుడు బుట్ట బొమ్మ చేస్తాం, అది రిజెక్ట్ చేయడానికి 5 minutes పడుతుంది, బట్ దీంట్లో మ్యాటర్ ఉందని ఒప్పుకొని దాన్ని హిట్ చేయడం అనేది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం మాక్సిమం ఇస్తాం బెస్ట్, నా ఒక డెసిషన్ ఉంటుంది. కరెక్ట్. నా పైన ఒక డైరెక్టర్, ఒక హీరో అందరూ కలిస్తేనే ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అవుతుంది. సో అందరూ 100% పెడితేనే సినిమా ఎప్పుడైనా. ఈ ఏఐ మ్యూజిక్ వింటే మీకేమనిపిస్తుంది? చెత్తగా అనిపిస్తుందా? కంప్యూటర్ మ్యూజిక్ చేయడం ఏంటండి? అసలు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఏఐ వచ్చేస్తుంది, ఏఐ సెన్సేషన్ అయిపోతుంది. ఇప్పుడు మల్లికా గంధ పాట వచ్చింది కదా, ఆ పాట సుచిరం గొంతులో ఎలా ఉంటుంది అని మాకు వీ వాంట్ టు నో బిఫోర్. వాడు నాన్న నీకు ఒక 8 లైన్లు పాడి పంపించంటే పంపించాడు కదా, వాడు బిజీ ట్రావెలర్, వాడు ఎక్కడో తిరుగుతూ ఉంటాడు కదా. సో వాగ్దేవితో పాడించి ఏఐలో పెట్టి సుచిరం వాయిస్ని బయటికి తీసాం, వచ్చింది సుచిరం పాడినట్టే వచ్చేసింది. సో అంతవరకే వాడుకోవాలి తప్ప దీన్ని ఏదో చేసేస్తుంది అని ఇట్స్ నాట్. ఒరిజినల్ హ్యూమన్ టింబర్ ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ అంటారు. ఆల్వేస్ మన ఎమోషన్ కరెక్ట్గా పెట్టకపోతే ఎలా ఉంటుంది, మన ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే అంతే కదా. ఈ సినిమా అనేది ఎమోషనే కదా, ఎమోషన్ కరెక్ట్గా లేకపోతే ఏ సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. యూ కాంట్ టేక్ అ ఫేక్ ఫిలిం. మనం వెన్ ఎమోషన్లీ లో ఉన్నప్పుడే కదా సినిమా హై అవుతుంది. ఎమోషన్ లేని సినిమా, హిట్ అయిన సినిమా చెప్పండి, ఏ సినిమా అలా హిట్టే అవ్వదు, ఎమోషన్ ఉంటేనే హిట్ అవుతుంది. మేబీ స్పైడర్ మ్యాన్ మనకి సూపర్ మ్యాన్ సినిమాలోనే ఒక అమ్మాయి పై నుంచి పడిపోయింటే ఇంక కింద పడిపోయేంత వరకు ఏదో ఒక హీరోయిజం రాడే, 2వ ఫ్లోర్ పైన 9వ ఫ్లోర్లోనే పట్టుకోవచ్చుగా, ఎందుకు కింద వెళ్ళేంత వరకు ఆపుతాడు, స్పైడర్ ఆడేవాడికి లాస్ట్ మినిట్లో వస్తాడు, అది కదా ఎమోషన్. కింద పడి ఇంక తల పగిలే లోపలే పడతాడు కదా. సో ఎవ్రీబడి ఫాలోస్ దట్ ఎమోషన్. వరల్డ్ రన్స్ ఆన్ ఎమోషన్, ఎవ్రీథింగ్ ఎమోషన్ కరెక్ట్గా ఉంటే ఏ సినిమా అయినా సినిమా హిట్ అయిపోతుంది అంతే. ఇంకా మనల్ని కూడా కరెక్ట్ కొట్టరా లేకపోతే ఫ్యాన్స్ కొడతారు అన్నట్టు అనిపిస్తుంది. సో ఎమోషన్ హ్యాస్ టు బి స్ట్రాంగ్. యు మిస్ బాలు గారు సో మచ్. వెరీ ఇండస్ట్రీ, బాలు గారు సీతారామ శాస్త్రి గారు వీళ్ళిద్దరూ బిగ్గెస్ట్ లాస్. ఇప్పుడు టూ మచ్ వాళ్ళు ఉండుంటే ఇంకా కొంచెం భయం ఉండేది. వాళ్ళ సీట్ బెల్ట్స్ సినిమా ఇండస్ట్రీకి, కారు ఫాస్ట్గా వెళ్ళినా వాళ్ళు మనకి సీట్ బెల్ట్ లాగా వాళ్ళు. మీకు భలే మ్యాప్ అయిపోయింది తమన్ గారు. మీ బ్రెయిన్ ఏం తింటారు మీరు, ఇంత షార్ప్గా ఉంది అంటే మీరు ఒక మాటలో చెప్పేస్తున్నారు ఇందాక నుంచి. వాళ్ళు మనకు జాగ్రత్త, వాళ్ళు నిజంగానే సీట్ బెల్ట్సే. అవును, దేర్ ఆర్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ, పద్ధతి అన్నీ కూడా అన్నీ. బికాస్ ఇప్పుడు మన ఏ పాట వదిలినా రే ఏంట్రా పాట ఇంత బూతులు ఎందుకు అని అంటాడు, ఫోన్ చేస్తాడు. కవిగా మనం ఒక కమర్షియల్ కవిని మిస్ అయిపోతాం. ఒక కమర్షియల్ కవినే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు అలా వైకుంఠపురం, అప్పుడు ఎంత అది ఒక బూతు పాట అయిపోయేది. ఏది కాళ్ళని చూస్తూనే ఉంటాడు హీరో,
నీ కాళ్ళను కాళ్ళు చూస్తూనే ఉంటాడు. నాకు త్రివిక్రమ్ గారికి పెద్ద ఇది, దీన్ని ఎలా మనం ప్యూరిఫై చేస్తాం? అది అసలు కాళ్ళని చూడడం ఏంటి, కాళ్ళని అసలు ఇంతవరకు అమ్మాయి డ్రెస్ వేసుకుంటూ ఉంటుంది మొత్తం ఆఫీస్లో, బట్ ఆ పాటని ఎంత ప్యూరిఫై చేయడంలో ఆలోచించాడు సీతారామ శాస్త్రి గారు. మాది ఫాస్ట్గా వెళ్తుంది కారు, బట్ ఆయన వేసాడు కదా సీట్ బెల్ట్, ఒక గౌరవం తీసుకో. గౌరవం అది కదా, అది ఎక్కడో లూజ్ అయిపోయింది. అది బాలుగారు ఉండేంత వరకు అసలు ఇష్యూస్, బాలుగారు ఉండేంత వరకు ఏం ఇష్యూస్ లేదు. సింగర్స్ అందరూ జాగ్రత్తగా ఉండేవాళ్ళు. అవును, ఒక అలర్ట్నెస్, శ్రద్ధ, బికాజ్ అందరు గ్రూప్లో బాలుగారు ఉండేవారు. ఏమున్నా వీళ్ళు 3 నెలలకు ఒకసారి స్వరాభిషేకం వెళ్ళి అటెండెన్స్ చేయాలిగా. అవునవును, అక్కడైనా మళ్ళీ పాలిష్ చేసి అవును, ఏం పాడుతున్నావు, ఏం శృతిలో లేదు, ఏం పాడదు, ఆయనకే ఫియర్ అని ఉంది. ఇప్పుడు శ్రీకృష్ణ వీళ్ళందరికీ బాలుగారే హెడ్, అది ఎక్కడో వీఆర్ లూజింగ్ దట్. అది బికాజ్ ఆ భయం జాగ్రత్త పోయింది. నాకు చాలా ఆశ్చర్యం ఏంటంటే బాలు గారు హైయెస్ట్ రెమ్యూనరేషన్ కూడా ఎంతో అంత తీసుకునేవారు. ఇప్పుడు వచ్చే సింగర్లందరికీ అంత లక్షల్లో ప్లస్ జిఎస్టీ ఇలా ఉంది. ఏం మారిపోయింది? వాట్ హస్ చేంజ్? ఉన్నా కూడా మేము మళ్ళీ దాన్ని మెలడైన్ చేసి మేము చాలా చేస్తున్నాం. నువ్వు నాతో ఏమన్నావో ఆయన లాస్ట్ సాంగ్ నాకు పాడారు డిస్కో రాజాలో, 6 నిమిషాల పాట. అదే లాస్ట్ అదే 6 నిమిషాల పాట 23 నిమిషాల్లో పాడేసి వెళ్ళిపోయాడు. 23 minutes వచ్చాడు, పాట నేర్చుకుని మొత్తం పాట. ఇంకా ఆయన అప్పుడు వాక్మ్యాన్ వాడి, వాక్మ్యాన్లో క్యాసెట్లో పాట అడిగి మొత్తం లిరిక్ రాయేసి ఆయన సీతారామ శాస్త్రి గారు ఒక అరగంట మాట్లాడుకున్నారు. ఏంటండి ఇంత మంచిగా లిరిక్స్ రాశారు, దీన్ని ఎలా నేను పలకాలి ఏంటి, 70,000 పాటలు పాడి 70,000 పాటలు పాడి రికార్డింగ్ స్టూడియోలో అతను సీతారామ శాస్త్రి గారికి ఫోన్, ఆ కళ్ళ ముందర నేను శ్రీకృష్ణ కూర్చుని బాలుగారు సీతారామ శాస్త్రి గారికి కాల్ చేస్తున్నారు. ఏం బాబాయ్ ఎలా ఉన్నారు, ఇప్పుడు నువ్వు నాతో ఏమన్నావో విరగొట్టచ్చా, ఫ్లోలో పాడాలా చెప్పండి అంటున్నాడు. అది ఎంత మర్యాద ఇస్తుంది ఒక సీతారామ శాస్త్రి గారికి. ఓహో, నా మాటలు ఎలా పలకాలని సింగర్ అడుగుతున్నాడు, ఎంత గొప్ప విషయం. అది ఎక్కడ ఫిల్టర్ అయిపోతుంది? వీఆర్ లూజింగ్ దట్ నౌ. సో దట్ సమ్వేర్ వీఆర్ లూజింగ్ దట్ స్పేస్. అండ్ సీతారామ శాస్త్రి గారు వాజ్ వెరీ బిగ్ లాస్. అంటే పాటకి 100 కిలోలు, ఇంకా టైర్ ప్రాపర్ గాలి కొట్టుకుంటూ ఫుల్ గాలి టైర్ వెళ్తూ ఉంటే ఎలా ఉంటుంది, మనం ధైర్యంగా వెళ్తాం. అది లేదు, అది పోయింది. అది కంప్లీట్లీ సంథింగ్ ఆ వ్యాక్యూమ్ అయిపోయింది. సీతారామ శాస్త్రి గారు లేని లోటు తెలుస్తోంది ఇండస్ట్రీలో. ఇంకా మనం ఇంకా సెలబ్రేట్ చేసుకుని ఉండాలి బాలు గారిని. మనం ఎక్కడో మనం మిస్ అయిపోతున్నాం. మన లెజెండ్ని మనమే వదిలేస్తే మనకు బాధగా ఉంది. అది చాలా బాధగా. అందుకే నా స్టూడియోలో ఎప్పుడు వాళ్ళ ఫోటో ఉంటుంది, ఎప్పుడు వాళ్ళు ఇద్దరు పడే నిరంతరంగా ఆ వర్డ్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు. సరే, ఇద్దరు ఫోటో మధ్యలో పేరు ఒక లైన్ కావాలంటే ఆయన నిరంతరంగా అని పెట్టన్నారు. బ్యూటిఫుల్ అండి. ఐ థింక్ మీకు పాత తరం, మీరు వయసులో చిన్న అయినా కూడా ఆ పాత తరం ఎమోషన్ అలాగే ఉంది. మీరు చిన్న వయసులో వచ్చారు కాబట్టి ఇండస్ట్రీకి, అలా మీరు పెరుగుతూ అందరూ పెద్దవాళ్ళు లెజెండ్స్ అందరూ మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరినీ పట్టుకుని ఆ మెళకుల్లో నేర్చేసుకున్నారు మీరు. లేదు, బికాస్ కిక్ 6 పాటలు ఆయనే రాశారు. ఇప్పుడు నాకు నేను ఏం చెప్తాను, కన్నెత్తి చూడకే నేను తన్నా తే నాని నేను పంపించాను ట్యూన్. ఆయన కన్నెత్తి చూడకే కన్యామణి కరెక్ట్గా పంపించాడు. లాక్ అయిందా లేదా, బెల్ట్ వెళ్ళి పచక్కని కూర్చుంది, పాట అయిపోయింది నాకు. ఇంకా నేను ఎలా అయినా పాడుకోవచ్చు ఆ పాటని. ఎందుకంటే పాటకి కరెక్ట్ అయిన పేరు ఇచ్చే ఒక పాటకు ఒక పేరు ఇచ్చేస్తాడు. సాంబజవరగమన అన్నీ నాలోనే ఆగుతుంది. మల్లెల మాసమా మీరు చరణం మొదలు పెడితే మొత్తం మాలోనే ఆగుతుంది. వెన్నెల వనమా, పింఛమా, వీరుల ప్రపంచమా అన్నీ మాలోనే ఆగుతుంది. అసలు అలాంటి ఎక్కడ వీఆర్ మిస్సింగ్ ఆల్ దట్ ఫోకస్ను. ఇప్పుడు ఎవడు దాంట్లో నుంచి నేర్చుకోవట్లేదు కూడా. సక్సెసర్ ఎవరు లేరంటారా? ఇంతమంది భయం లేదు. అంటే మంచి రైటర్స్ ఉన్నారు కానీ అంత లేరంటారు. అంతటి ఒక అప్పుడు ఎలా ఉంటుందంటే 100 కిలోలు బరువు వెళ్ళి కూర్చుంటాయి. మేము ఇప్పుడు ఉండే లిరిక్ రైటర్స్, ఇప్పుడు రామజోగి శాస్త్రి గారు, చంద్రబోస్ గారు, ఆనంద్ శ్రీరామ్ గారు, వీళ్ళతో అంతా మేము వర్క్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్స్ అవే తీసుకుంటాం. బొల్లమ్మపట్టి, బామ్మ వాళ్ళు ఎలా రాశారు, ఎలా వీళ్ళందరూ ఎలా తీసుకొచ్చారు, ఎలా ఒత్తులు ఎలా తెచ్చారు, ఎలా దీనికి ఎక్స్టెన్షన్స్ ఎలా వచ్చాయి. కొంతమంది దాన్ని అవును కదా అని కొంచెం తీసుకుని రాస్తున్నారు, కొంతమంది వదిలేస్తున్నారు. సో ఇంకా ఇండస్ట్రీ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. బట్ వాక్యూమ్ అయితే వీళ్ళిద్దరు చాలా పెద్ద వాక్యూమ్ వదిలేసి వెళ్ళిపోయారు. మనకి ఒక అదే నేను చెప్పాను కదా, సీట్ బెల్ట్ లేకుండా తోలుతున్నాం కార్లు, ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వచ్చు. తమన్ గారు మీ సక్సెస్ని చూసి అందరూ ఏమనుకుంటారు అని మీ ఫీలింగ్ పట్టించుకోరా మీరు? మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కలవడాలు, అప్రిషియేట్ చేసుకోవడాలు అవన్నీ ఉంటాయి. అవన్నీ పోయాండి, టాక్సిక్ అయిపోయింది మొత్తం. ఎవరు ప్యూర్గా లేరు. మనం ఉండాలనుకుంటాం,
అది మనకే రివర్స్ అయిపోతుంది. వెనకాల బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ టాకింగ్స్ అన్నీ ఎక్కువ అయిపోయాయి. పల్యూట్ అయిపోయారు, మొత్తం పల్యూట్ అయిపోయారు. ఎవడు సెల్ఫ్గా పైకి వద్దాం మనం, ఇది కాకుండా మనం వెళ్ళి ఒక రెమ్యునరేషన్ మాట్లాడి వస్తే వాడు ఇంకా తక్కువ రెమ్యునరేషన్ వాడు వెళ్ళి మాట్లాడేసుకుని అన్నీ జరుగుతాయి. ఆడో పిఆర్ కూడా అన్ని లెవెల్ ఇట్స్ వెరీ కామన్. మన ఇండస్ట్రీలో మీరు ఊహిస్తే మన ఇండస్ట్రీలో ఉన్నంత మ్యూజిక్ డైరెక్టర్లు ఏ ఇండస్ట్రీలో లేరు. మ్యూజిక్ డైరెక్టర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మన దీంట్లో వర్క్ చేసే బయట మ్యూజిక్ డైరెక్టర్స్. అవును, ఇక్కడ అనిరుద్ధికి వెరీ వెరీ సింపుల్ టు గెట్ అండ్ ఫిల్మ్ హియర్. నాకు ఒక తమిళ సినిమా రావడం చాలా కష్టం. అవునవును, కరెక్ట్, వెరీ టఫ్. నాకు ఎవరు అంటే మన సినిమా మన వాడే ఉండాలి అని వాళ్ళకి, మనం కదా అని. అది ఇక్కడ మనం అనేది పోయింది, మనం అనేది ఇక్కడ రణం అయిపోయింది అంతే. బట్ అక్కడ వాళ్ళకి అంటే వేరే స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ వీ హ్యావ్ స్పేస్ అంటారు. చాలా స్పేస్ కదా. ఏమండి అబ్బాయి ఏదో ఇది నేను ఇదో ఫీల్ అయ్యో ఏదో మాట్లాడలే. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఇన్ దిట్ కాంపిటీషన్. ఐఎమ్ ఆల్వేస్ లైక్ దట్. ఓ వచ్చాడా అదే వాడితో పడిగెడదాం రా, కొత్తవాడు ఎవడో వచ్చాడా ఓకేదా మనం ఏదో చేస్తాం. ఐఎమ్ లైక్ దట్. మన ముందర ఎవడో పరిగెడుతున్నాడా ఓకే వాడిని మనం పరిగెత్తి నాకు ఇష్టం. ఐ లైక్ టు రన్. సమ్వన్ ఇస్ కంపేరింగ్ ఇలా ఉంటే బాగుంటుందంటే ఓ సూపర్ బ్రో ఫ్యాంటాస్టిక్ లెట్స్ డూ. వాడు ఎందుకు అనాలి? ఓ డైరెక్టర్ ఒక రెఫరెన్స్ ఇస్తాడు, అనిరుద్ధో దేవిదో ఎవరితో రెఫరెన్స్ ఇస్తే నేను ఫీల్ అవ్వను. ఓ ఇలాంటివి కోరుకుంటున్నారా? ఐ ఎంజాయ్ దట్. ఐ ట్రై టు బీ ఆన్ దట్ స్పేస్. ఆ ఫీల్ని నా మ్యూజిక్లో నేను తెచ్చుకుంటా, నా నరేషన్లో నేను తీసుకొచ్చుకుంటా. బట్ ఇన్హెరెంట్లీ వాట్ యూ ఎంజాయ్? మీరు వింటే పాటలు ఎలాంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు మీరు? ఎవ్రీ మ్యూజిక్. ఇప్పుడు ఇక్కడ ఇండిపెండెంట్ మ్యూజిక్ కాదు మనం చేసేలా. మన టైలర్ స్విఫ్ట్, మైకిల్ జాక్సన్ లాగో వీఆర్ నాట్ డూయింగ్ ఇన్ ఇండిపెండెంట్ మ్యూజిక్. కానీ కాలర్ ట్యూన్ మాత్రం అదే ఉంది కదా, బీట్ ఇట్ జస్ట్ బీట్ ఇట్ అంతే. అంటే బీట్ ద నెగటివ్, బీట్ ద పర్సన్, జస్ట్ బీట్ ఇట్ అంతే అంతే. బట్ యూ ఎంజాయ్ ఫిల్మ్ మ్యూజిక్? ఎస్ ఫిల్మ్ మ్యూజిక్ డెఫినెట్లీ. అంటే ఇప్పుడు నేను లవ్ స్టోరీ చేస్తాను, ఇదే లవ్ స్టోరీ అనిరుద్ధో దేవిశ్రీ ప్రసాదో చేస్తారు. ఇప్పుడు దేవి చేసిన సినిమా అది మన నాగ చైతన్య సినిమాలో ఎంత బాగా చేశాడు. సో మెలడీస్ ఎంత చేశాడు. ఆ సినిమా పేరు తండేల్. ఎంత బ్యూటిఫుల్గా చేశాడు. ఎలా సో అలా సో ఎవ్రీథింగ్ గుడ్ వీ టేక్ ద గుడ్, బట్ వీ నెవర్ టాక్ అబౌట్ ద బ్యాడ్ జరిగిందా మాట్లాడడం. బట్ దెన్ హూ ఇస్ టాక్సిక్ అయితే ఉంటారు వెనకాల. ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకో, పాజిటివిటీతో ఉన్నప్పుడు నెగిటివిటీ కూడా అంతే ఉంటుంది అంతే. అది అర్థం చేసుకుంటే పాజిటివిటీని మనం ఎక్కువ ఎంజాయ్ చేయము అంతే. అవునా నా గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, మాట్లాడుకో నాకు తిడుతున్నారు, మన పనులు మనకు ఉన్నాయి కదా అంతే. సో మీరు వాట్ ఐఎమ్ టాకింగ్ హియర్ సి వీఆర్ హ్యాపీ విత్ దిస్ కాంపిటీషన్. ఇంత కాంపిటీషన్ ఉంటాయి కదా, ఇన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు జీవి ప్రకాష్ ఇక్కడే ఉంటాడు, అనిరుద్ధ్ పని చేస్తున్నాడు, లియాన్ జేమ్స్ మ్యూజిక్ చేస్తున్నారు, తమిళ్లో ఉండే ఆల్మోస్ట్ అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, కర్ణాటకలో ఉండే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడే ఉన్నారు, అజినేష్ లోక్నాథ్, రవి బసూర్ వాళ్ళు 5 డజన్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. కేరళలో ఉండే గోపి సుందర్, జేక్స్ బిజయ్ వాళ్ళు ఒక 10 సినిమాలు చేస్తున్నారు. యు సీ ద అమౌంట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యావ్ హియర్ హూ ఆర్ ఎక్స్ప్లోరింగ్ దేర్ వర్క్. దే ఆర్ ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ హియర్. వాళ్ళతో పాటు మన రన్అట్. ఇప్పుడు నాకు ఒక మలయాళం సినిమా రావడానికి నాకు తెలియదు, వీ డోంట్ నో. వాళ్ళందరికీ ఇక్కడ పిఆర్ ఏజెంట్స్ పెట్టుకుని చక్కగా దే ఆర్ వర్కింగ్ అంతే కదా. వాళ్ళు ఏదో తెలుగు అలా వాళ్ళకి ఏదో తెలుగు సినిమా మనం చేస్తున్నాం అవన్నీ కాదు, ఊరికే వాళ్ళు పెట్టేస్తారు కూడా. వాళ్ళ రీల్ తీసుకెళ్ళి మన హీరోలతో పెట్టేసి అప్రిషియేషన్ తీసేసుకుంటారు. అదంతా మనం అంత ఫేక్గా మనం బతకలేము. మనం చాలా రియలిస్టిక్గా గ్రౌండెడ్గా మన ఫ్యాన్స్కి ఏం కావాలో మనం రియలిస్టిక్గా వర్క్ చేస్తాం. అండ్ మన తిట్లు కూడా అలానే తింటాం, పాజిటివిటీ కూడా అదే తీసుకుంటాం. ఇట్స్ గుడ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. బట్ అది ఇట్స్ బికమింగ్ ద అదర్ వే. అర్థమైంది. ఒక ఏజెంట్స్తో మాట్లాడుకొని షేర్ మాట్లాడుకొని సినిమాలు చేసేసుకుని వెళ్ళిపోతున్నారు. మీరు అన్నట్టు ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం. మీరు పేరు తెచ్చుకోవడం వాళ్ళకి సెకండరీ, మనీ డబ్బులు. తెలుగులో డబ్బు ఉందిరా చేద్దాంరా అంతే అంతే. ఇక్కడ ఏంట్రా నాకు ఇన్ని కోట్లు ఇస్తున్నారు, అక్కడ వాళ్ళకి లక్షలు కూడా ఇవ్వరు, బట్ వాళ్ళకి మనం పిలిచి కోట్లు ఇస్తాం. సో అలా వర్కౌట్ అవుతున్నాయి వాళ్ళకి. సో దే ఆర్ ఎంజాయింగ్ దిస్ గిజ్మో స్టఫ్. ఇంతటి ఎన్వైరన్మెంట్లో మీరు ఇన్ని సినిమాలు చేసి హిట్ చేసి టాప్ హీరోస్ అందరికీ వాళ్ళ తమన్ కావాలి అని కోరుకునేలాగా మీరు ఇంత అచీవ్ చేశారంటే ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు ల్యాండ్. అబ్సల్యూట్లీ. See, everything comes to the character అండి.
మ్యూజిక్ ఇస్ వెరీ స్మాల్, వెరీ వెరీ స్మాల్ థింగ్. మ్యూజిక్ మాత్రం నేర్చుకుంటే ఎప్పుడో పంపించేసేవాళ్ళు. నాకైనా చాలా మేధావులు ఉన్నారు మ్యూజిక్ తెలిసిన వాళ్ళు. మ్యూజిక్ పైన తపస్సులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. విచ్ ఐ అడోర్ దెమ్ సో మచ్, విచ్ ఐ రెస్పెక్ట్ దెమ్ సో మచ్. They know so much music. It's not music. Music is just 30%. 70%. There's so much of management, so much of issues. Character has to stand tall. వెరీ ట్రూ. క్యారెక్టర్స్ ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు సినిమాకి. ఇప్పుడు నాకు 5 కోట్లు ఇస్తే 4.9 to 9.95 crores వరకు మ్యూజిక్కే ఖర్చు పెడతా. అంతేనా? ఇంటికి తీసుకెళ్ళి చాలా రేర్. నేను షోల్లో సంపాదించుకుంటా. ఓ మీకైతే డబ్బులు, నేను నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్ అయితే బోల్డ్ డబ్బులు వచ్చేసి ఉంటాయి కదా మీకు అని. అసలు ఎక్కడ సినిమాకే ఖర్చు పెడతారు. సినిమా ఇంకా అంతే. ఇంకా ప్రొడ్యూసర్ ఎంత ఇస్తున్నాడు, నా వల్ల ప్రొడ్యూసర్ ఎంత బెనిఫిట్ అవుతున్నాడు. ఒక ఆడియో రైట్స్ వస్తుంది, ఓకే ఓజీ ఇంత రైట్స్కి ఇంత ఆడియో రైట్స్కి అమ్మాం, ఓకే నాకు ఎంత ఇచ్చారు, ఓకే నా వల్ల మీకు ఇంత డబ్బు వచ్చిందా, ఐఎమ్ హ్యాపీ. అంతే. వీఆర్ మేకింగ్ దట్ ప్రొడ్యూసర్ హ్యాపీయా, ఓకే వీఆర్ మేకింగ్ మన హీరోస్గా మన సినిమాని మన హీరో గారు ఆడియో రైట్స్ ఇంతకు అమ్మామా, వీఆర్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. వీ స్టాండ్ దర్. అంతే. బ్యూటిఫుల్. సో బికాస్ అలా వైకుంఠపురం అనే ఒక ఆడియో ఇట్ ఫెచ్ సో మచ్ ఆఫ్ మనీ ఫర్ ద ఆడియో కంపెనీ. వీఆర్ వెరీ హ్యాపీ. లాక్డౌన్లో మొత్తం నా రాయల్టీలోనే మేము బతికాం. సినిమాలు అన్నీ ఆగిపోయాయి కదా, సినిమా వస్తుందో లేదో తెలియదు. బట్ చేసిన మంచి పాటల వల్ల ఆ రోజు వీళ్ళు విన్ చేసిన లాకి రాయల్టీయే మాకు మేడ్ మనీ. లక్కీగా బుట్టబొమ్మ హైయెస్ట్ కొట్టింది, రాములో కొట్టింది, సామజవరంలో కొట్టింది. పాటలండి అసలు అవి పాటలే కొట్టేసి మొత్తం యూట్యూబ్ మొత్తం అవే వింటున్నారు కాబట్టి, అన్ని రేడియోలో గీడియోలో అన్నీ అదే ప్లే చేస్తున్నారు కాబట్టి, టీవీలో అన్ని ప్రోగ్రాంలో ఇట్ ఫెచ్ మనీ. ఇట్ మేడ్ మీ రన్ మై ఫ్యామిలీ. సో గుడ్, ఇఫ్ యూ డూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ. అంతే ప్రాసెస్. ఇఫ్ యూ గుడ్ ఇట్ విల్ కమ్ టు యూ. యూ డూ బ్యాడ్, అది మనకి ఏదో రోజు మనం రివర్స్ చేస్తాం. సో ఇక్కడ క్యారెక్టర్ హ్యాస్ టు స్టాండ్ ఆన్. మ్యూజిక్ ఇస్ 30%. అంతే. తమన్ అనేవాడు వాడే ఓకే ఇచ్చే రెమ్యునరేషన్ని 100% పనిలో పెడుతున్నాడు. రాత్రి పగలు కష్టపడతాడు. వాళ్ళ ప్రోడక్ట్ కోసం వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు, ఎంతైనా చేస్తాడు, ఎంత దూరం అయినా వెళ్తాడు. దిస్ స్టాండ్స్ టాల్ విత్ ప్రొడ్యూసర్స్. సో దట్స్ వాట్ ఈస్ మేకింగ్ అస్ రన్. సో మా పాలసీ అంతే. ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బుని ఎంత జాగ్రత్తగా మనం బెస్ట్గా పెట్టాలి, సినిమాకి ఎంత ఫుల్గా ప్లెజ్గా పెడతాం. లేకపోతే ఇన్ని రవితేజ గారితో 13 సినిమాలు, ఎన్టీఆర్ గారితో ఇన్ని సినిమాలు, మహేష్ బాబు గారితో ఇన్ని సినిమాలు, బాలయ్య గారితో ఇన్ని సినిమాలు. సో ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వర్క్ చేయడం ఇట్స్ ఆల్ టఫ్ అంటే వెరీ టఫ్. ఇట్స్ నాట్ ఈజీ. The going gets tough, the tough get going. సో తమన్ గారు మీరు ఏం తింటారు మామూలుగా? అన్నీ తినేస్తారా? ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఐస్ క్రీమ్లు అన్నీ తినేస్తారా అయితే మీరు? తింటాను. ఒళ్ళు చెడిపోకుండా ఉండడం ఎంత ఉందో అంత తింటాను. నథింగ్ ఇస్ ఎక్సెస్ హియర్. క్వాలిటీగా తినేది క్వాలిటీగా తింటాం. బట్ సీరియస్ డైటింగ్ అంటూ ఉండవు. ఎందుకు? హెల్దీ డైటింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? పూర్వకాలంలో అందరూ తింటూనే ఉన్నారుగా, 3 పూటలు తిన్నారుగా, బాగానే ఉన్నారుగా, వాళ్ళకి ఏం రోగం రాలేదు. ఎందుకు జంక్ ఫుడ్ తిన్నాను? జంక్ అసలు తిన్నాం. ఫ్రైడ్ ఫుడ్స్, ఈ ఫారెన్ ఫుడ్స్ అసలు తిన్నాయి. పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైలు, అసలు ఇవన్నీ ఏం తిన్నాం. అమ్మ వంకాయ కూర అంతే. ఇంటి భోజనం మీరు 3 పూటలు తినండి, ఏం కాదు. అండ్ ఐ హ్యావ్ వన్ పపాయ డైట్ మార్నింగ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. పపాయ? ఎస్, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ పపాయ బాడీ ప్లేట్లెట్స్ బాగా పెంచుతుంది. సో మనకి వీ డోంట్ గో సిక్. జనరల్గా మనకి డెంగ్యూ కానీ ఫీవర్స్ కానీ ఇలాంటివన్నీ రావు పపాయ తింటే. పపాయ ఇస్ వెరీ గుడ్. అండ్ దాంట్లో ఐ యాడ్ లిటిల్ లైమ్. దానివల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ ఆల్కలైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బాడీ. ఆల్కలైన్ ఉంటే మనకు వీ కెన్ ఫైట్ అగేన్స్ట్ క్యాన్సర్స్. విల్ బీ సో మచ్ థింగ్స్. సో మై మార్నింగ్ మీల్ ఇస్ పపాయ అండ్ లైమ్ అంతే. సో దెన్ బ్లాక్ కాఫీ ఇస్ మై మై పారడైజ్ ఎనర్జీ డ్రింక్. 3 కాఫీలు వెళ్తాయి పర్ డే. 6 తర్వాత కాఫీ తాగను. సో దెన్ వీల్ హ్యావ్ హెల్దీ ఫుడ్. ముద్దపప్పు, ఆవకాయ, వంకాయ, బెండకాయ, బీరకాయ, అన్ని కూరలు, మొత్తం టీమ్ అంతా విల్ హ్యావ్ గ్రేట్ ఫుడ్ అంతే. సో ఫుడ్ అనేది ఇట్స్ అల్టిమేట్ టీమ్ ఫర్ అస్. మంచి మ్యూజిక్, మంచి ఫుడ్, మంచి వ్యక్తుల చుట్టూ ఇంకేం కావాలి లైఫ్? ఎనర్జీ. వ్యక్తులు ఎలా ఉంటారు, ఒక్కొక్క వ్యక్తిని మనం కరెక్ట్ చేసుకోలేము. మనం వీ హ్యావ్ టు ఫాలో దట్ ఎనర్జీస్ ఇన్. ఎవరిని నువ్వు వ్యక్తిత్వం మార్చుకోవాలని మనం చెప్పే స్థాయిలో మనం లేము. బికాజ్ మనం ఏం చెప్తాం, మీకు దేవుడు ఇన్ని సినిమాలు, మీకు ఇంత సర్ప్లస్ డబ్బు, ఇంత ఆన్ టైం పేమెంట్స్, మీకు ఇంత పెద్ద సినిమాకి వచ్చేటప్పుడు మీకు ఇంత క్రెడిట్స్ వస్తుంది, వెనకాల మీ పేరు వస్తుంది. ఒక క్యాసెట్లో, ఒక సినిమాలో మీరు ఇంత లిరిక్ రాశారు, మీకు ఇంత వాయించారు, ఈ సినిమాకి వర్క్ చేశారనే పేరు వస్తుంది, దాన్ని కాపాడుకోండి. సో వీ టెల్ అబౌట్ హౌ రెస్పెక్ట్ఫుల్.
మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్మి ఇక్కడ పంపిస్తున్నారు, వాళ్ళకి రిటర్న్గా మీరు, ఇది బాలు గారు చెప్పిన మాట, మీరు ఏమైనా చేయండి, ఇంటికి నాకు వచ్చేటప్పుడు మంచి పేరు తీసుకురండి అంటాడు. అంతే. వెరీ సింపుల్ మాట. నువ్వు ఎక్కడైనా తిరుగు, సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు మంచి పేరు తీసుకురా, అంతే, చెడ్డనేం తీసుకురావద్దు. సో దానికి ఎలా నువ్వు లీనియర్గా వర్క్ చేసుకోవడం. సో దట్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ లెర్న్, ఐ విల్ టెల్ మై టీమ్. నన్ను హూ ఎవర్ ట్రస్ట్ మీ టీమ్, దే విల్ ఫాలో దిస్, అదర్వైజ్ దే లూజ్ దెమ్. సో మనం ఇన్ని రోజులు మీరు సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళంతా చూడండి, హూ ఎవర్ ఇట్ ఇస్, ఫ్రమ్ ఆల్ ప్రొడ్యూసర్ సైడ్, హీరో సైడ్, హూ ఎవర్ బీన్ సక్సెస్ఫుల్ చూడండి, వాళ్ళ దగ్గర ఇదే ఫార్ములా ఉంటుంది. దే బీన్ సో, వాళ్ళ క్యారెక్టర్ స్టాండ్స్ టాల్ ఆల్వేస్. అంతే. మీరు ఏమైనా మాట్లాడండి, క్యారెక్టర్ లేకపోతే లైఫ్ లేదు. ఏ మ్యూజిక్ చేయండి, మీరు అవన్నీ పట్టించుకోరు. ఇక్కడ క్యారెక్టర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ హ్యాస్ టు బీ రియల్లీ, యూ హ్యావ్ టు బీ వెరీ లాయల్. దట్ లాయల్ విల్ మేక్ యూ రాయల్. దట్స్ ఆల్. ఎక్సలెంట్, వండర్ఫుల్. అసలు వీఆర్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ అఖండ 2, వీఆర్ వెయిటింగ్ ఫర్ లాట్ మోర్ వండర్ఫుల్ మ్యూజిక్. మంచి కంప్లీట్గా, అఫ్ కోర్స్ ఇది బీట్ మ్యూజిక్ అవన్నీ కాకుండా ప్యూర్గా శాస్త్రీయ సంగీతం ఆధార శంకరాభరణం లాంటి సినిమాకి తమన్ గారు మ్యూజిక్ చేయాలని మేము వెయిట్ చేస్తాం. అయ్యో, దానికి రియల్లీ ఎక్సైటెడ్. బట్ దానికి చాలా, ఇప్పుడు ఆ సినిమా ఇప్పుడు 1 year ముందర స్టార్ట్ అవుతుందంటే 1 year దానికి తపస్సు చేయాలి. మీకు సంగీతం వచ్చు కదండి మంచిగా, కనకంగా రత్నంగా రాగం అది ఫస్ట్ హైందవ. అవునవును, అంతా అంటే సినిమాలో ఈ సినిమా అఖండాకి మొత్తం 5 notes వాడాం. మొత్తం సినిమా మొత్తం 5 notes అంతే, 5 notes. బట్ వీ ఎంజాయ్డ్ సో మచ్. దాంట్లోనే ఎంత ఎక్స్పెరిమెంట్ చేయాలి, వీ ఎంజాయ్డ్ లాట్. బట్ అవన్నీ చాలా తపస్సు చేయాలి. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు, మాకు కూడా వినడానికి. బికాస్ మీకు అంటే ఇక్కడ నేటివిటీ ఉంది, బట్ మోడర్న్ రిథమ్ ఉంది, కొత్త వాయిస్లు ఉన్నాయి. ఐ థింక్ కాంబినేషన్ ఇస్ ఆల్ దేర్. దేర్ సో మచ్ టాలెంట్. వి ఆర్ సో హ్యాపీ. బట్ హైదరాబాద్ ఇస్ సో బ్లెస్డ్ టు హావ్ గ్రేట్ మ్యూజిషియన్స్. ఎంత మంది ఉన్నారండి, ఎంత బాగా పాడుతున్నారు సింగర్స్. వెరీ 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 గుడ్. ఒకరి నుంచి ఒకరు వచ్చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ బికాస్ ఇండియన్ ఐడల్ కూడా బాగా హెల్ప్ చేస్తూ ఉంది. అవును, సో సెలెక్టింగ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. సో తెలుగు వాళ్ళగా మనం బయట ప్రపంచానికి వెళ్ళినా కూడా వాళ్ళు శాస్త్రీయ సంగీతము చాలా పాటిస్తున్నారు అన్నమాట. సో వీఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దట్. రియలీ గుడ్. ఇట్స్ వర్కింగ్ నైస్. ఒక్క పాట మా కోసం, ఏదో ఒకటి మీ ఇష్టమైన మీ పాట, ఏ పాట అయినా సింగర్లు ఉన్నారు పాత ముఖేష్ గారు పాడటమే మానేశాను. మీరు చూస్తే రీసెంట్గా అసలు మానేశాను నేను. ఎందుకు? బికాస్ మన జాబ్ మనం పని చేసుకుంటాం. నా పాట ఇంకో ఎవరికో ఉపయోగపడుతుంది కానీ వదిలేస్తున్నాను. ఇంకోటి ఎవడో పాడితే బాగుంటుంది కదా అని నేనే పాడడం మానేస్తున్నాను. నాకు దేవుడు సంగీతం చేయడానికి టైం ఇచ్చాడు, నేను ఎందుకు నా పాడుతున్నాను. అంతేనా? సరే, అయితే తమన్ గారిని ఇంత మంచి మంచి మాటలు చెప్పారు కాబట్టి మిమ్మల్ని ఈసారికి విడిచిపెడుతున్నాం. వచ్చేసారి నెక్స్ట్ సినిమాకి మళ్ళీ కలుద్దాం మనం తొందరలో. విషింగ్ యూ ఆల్ ద గ్రేటెస్ట్ బెస్ట్ ఫర్ అఖండ 2 and for Raja Saab and many more to come. Taman garu, for a very very wonderful interview. Thank you. Namaste.